ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్లో. వెల్కమ్ టు అవర్ ఐ డ్రీమ్ లవ్లీ వ్యూయర్స్. నేను మీ నాగేంద్ర కుమార్. ఇవాళే రిలీజ్ అయిన ఈగిల్ సినిమా చూసాం. ఎప్పుడో సంక్రాంతికి రిలీజ్ అయ్యి సంక్రాంతి బరిలో పడాల్సిన సినిమా. అందరూ ఛాంబర్ సభ్యులు, ఛాంబర్ ప్రముఖులు అందరూ కూడా రిక్వెస్ట్ చేయడంతో అప్పుడున్న సినిమాల సందడి, ఎందుకంటే సైంధవు ఓ పక్కన నాసామిరంగా, గుంటూరు కారం, హనుమాన్ ఈ సినిమాలు అన్నిటి మధ్య ఆ 5వ సినిమాకి అకామిడేట్ చేయలేమని రిక్వెస్ట్ చేయడంతో చిత్ర నిర్మాత విశ్వప్రసాద్ గారు కానీ లేకపోతే హీరో రవితేజ కానీ వాళ్ళ తాలూకు అభ్యర్థనని మన్నించి ఈ సినిమాని ఇవాళకి వాళ్ళు పోస్ట్ పోన్ చేశారు. సో ఇవాళ హైలీ ఎక్స్పెక్టేషన్స్తో భారీ అంచనాల మధ్యన ఈ సినిమా ఈగిల్ అన్నది రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ భారీ అంచనాలు ఎంత గొప్పగా ఉన్నాయో అలాగే ఆ సినిమా మేకింగ్ స్టాండర్డ్స్ కూడా అంతే గొప్పగా ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి సినిమా ముందు ఈ సినిమాని ముగ్గురిని మనం ముఖ్యంగా మెచ్చుకోవాలి. ఈ సినిమా సంబంధించి అది ఎవరంటే మొట్టమొదట ఇలాంటి కథని కన్సీవ్ చేసిన కార్తిక్ ఘట్టంనేని. ఎందుకంటే ఇది మామూలుగా రవితేజ అనగానే ఆయన వెటకారం, ఆయన తాలూకా పంచులు, ఆయన తాలూకా ఆ ఏసడింపులు అవన్నీ కూడా మనం బాగా అలవాటు పడి ఉన్నాం రవితేజ సినిమా అనగానే. అలాంటివి ఏమీ లేకుండా ఒక చాలా సీరియస్ ప్రాబ్లం, అంటే ఇంటర్నేషనల్ ఇష్యూ, అంటే ప్రపంచాన్నే ఇది గడగడలాడిస్తున్న ఒక టెర్రరిజము, వెపన్సు, దీనికి సంబంధించిన ఒక ఇష్యూ మీద అడ్రస్ చేస్తూ ఒక కథను తయారు చేయడం అన్నది అంటే ఒక డైరెక్టర్కి ఆయన మొట్టమొదట సూర్య వర్సెస్ సూర్య అని నిఖిల్తో చేశాడు ఆ సినిమా. తర్వాత నెక్స్ట్ పిక్చర్ ఇదే. ఆ ఛాన్స్ తీసుకుంటున్నప్పుడు మామూలు రెగ్యులర్ కమర్షియల్ ఫిల్ము రవితేజతో ప్లాన్ చేసుకోకుండా ఏదో పాటలు, ఫైట్లు, వెటకారం, ప్రతీకారం ఇలా కాకుండా ఈ ఒక దేశానికి సంబంధించిన ఒక దేశ సమగ్రతకి, దేశ భవిష్యత్తుకి, దేశ శ్రేయస్సుకి, ప్రపంచ ప్రజల శ్రేయస్సు, సంక్షేమం గురించి ఒక గొప్ప పాయింట్ను ఆలోచించి ఇటువంటి కథ తయారు చేసిన కార్తిక్ ఘట్టం నేను మొట్టమొదటి మెచ్చుకోవాలి. తర్వాత ఇటువంటి సినిమాని తీయడానికి ఇంత బడ్జెట్ సినిమా, ఇంత భారీగా, ఇంత హెవీగా ప్రపంచ ఫారిన్ కంట్రీస్లో షూటింగ్లు చేసి దీని మీద ఇంత ఖర్చు పెట్టి ముందుకొచ్చి, అంటే ఈ సినిమా ఎలాగ ఫేర్ చేస్తుంది, ఎలాగ ఆడియన్స్ దీన్ని రిసీవ్ చేసుకుంటారు అనే అసలు అలాంటి ఆలోచనలు కానీ, లాభ నష్టాల బ్యారేజీలు కానీ వేసుకోకుండా ఇటువంటి సినిమాని తీయడానికి ముందుకొచ్చిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గారిని మాత్రం మనం 100% మెచ్చుకుని తీరాలి. ఎందుకంటే నార్మల్గా ఇంకో నిర్మాత అయితే మాత్రం ఇటువంటి సినిమా చేయడానికి ముందుకు రారు. పైగా రవితేజతో చేయడానికి అసలు ముందుకు రారు. ఎందుకంటే భయపడతారు ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారా లేదని. బట్ అలాంటి భయం గట్ట ఏమి లేకుండా ఆయన ఈ సినిమాని తీసి ప్రజెంట్ చేసినందుకు మనం టీజీ విశ్వప్రసాద్ గారిని 100% మెచ్చుకు తీరాలి. 3 ఏదో అంటారు చూడండి, లీస్ట్ బట్ నాట్ లాస్ట్ అని, వీటన్నిటికీ రూపం ఇచ్చింది హీరో రవితేజ. ఎందుకంటే ఆయన క్యారెక్టర్కి చాలా దూరంగా తను ఏ క్యారెక్టరైజేషన్ ద్వారా ఈ రోజున ఎంత పాపులారిటీ సంపాదించుకుని మాస్ మహారాజ్ అని అనిపించుకున్నారో ఆయన, అలాంటి ఒక హీరో తనకి ఎవేగా వెళ్ళి తన రెగ్యులర్ ట్రెండు, తన ధోరణి, తన బాణీకి దూరంగా వెళ్ళి ఇటువంటి క్యారెక్టర్ చేయడం అన్నది మాత్రం రవితేజ విషయంలో హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. నార్మల్గా ఎందుకంటే భయపడతారు, తమ ఇమేజ్కి దూరంగా వెళ్ళి ఆ ఎంటర్టైన్మెంట్ మార్క్ మిస్ అవుతుందేమో అనే ఒక భయం 100% ఉండి తీరుతుంది. ఎందుకంటే అంతమంది ఆడియన్సు, అంతమంది అభిమానులు ఉన్నవాళ్ళు, అభిమానులు డిసప్పాయింట్ అవుతారేమో అనే ఒక ఆలోచన ప్రతి హీరోలోనే ఉంటుందండి. అది పెద్ద చిన్న అని కాదు. అలాంటి ఒక సంశయాలు కానీ సందిగ్ధం కానీ లేకుండా 100% ఈ క్యారెక్టర్ని, కథని నమ్మి చేయడానికి ముందుకొచ్చిన రవితేజ గారిని కూడా అభినందించి తీరాలి. ఎందుకంటే ఈ ఒక పక్కన దర్శకుడు తాలూకా క్రియేటివిటీ, అదర్ సైడ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారి తాలూకా గట్స్, ఇటువంటి సినిమా చెయ్యాలి అన్న ఆ రెండింటికి రూపాన్ని ఇచ్చింది రవితేజ గారి తాలూకా ప్రిపరేషన్ అని మాత్రం చెప్పి తీరాలి. ఎందుకంటే రవితేజ గారు ఈ సినిమాలోని ఆయన చేసిన క్యారెక్టరైజేషన్ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ మేక్ ఓవరు గట్ట అసలు చాలా బాగా నాకు నచ్చాయి, నేను ఎంజాయ్ చేస్తూ చేశానని చెప్పి. అది మనం సినిమాలో బిగినింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా చూడొచ్చు. అఫ్కోర్స్ ఈ సినిమాలోని ఆయన రెగ్యులర్ పంచ్ డైలాగులు, రెగ్యులర్ వెటకారాలు లేకపోయినప్పటికీ బ్రహ్మాండమైన యాక్షన్ ఎపిసోడ్స్ అసలు అదిరిపోయాయి అన్నమాట సినిమాలో.
చాలా బ్రహ్మాండంగా అసలు ఆ యాక్షన్ సీన్స్ అన్నీ కూడా చాలా బాగా రక్తి కట్టే సినిమాలోని. బిగినింగ్ నార్మల్గా ఇది 3 లేయర్ స్క్రీన్ ప్లేలో సినిమా స్టార్ట్ అయ్యి ఒక జర్నలిస్టు ఈ కథని ఒక పేపర్లో రాయడం ద్వారా ఎక్కడో నేపాల్ లాంటి ప్రదేశంలోనూ, ఎక్కడో ఒక డార్జిలింగ్ లాంటి ప్రదేశంలోనూ, ఇంకో చోట ఒక హిల్ స్టేషన్లో తను ఏదో కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మే వాళ్ళ ద్వారా ఈ రవితేజ అనే ఒక క్యారెక్టర్, అంటే సహదేవ్ వర్మ ఆ క్యారెక్టర్ తాలూకా జెనిసిస్ పుట్టు పూర్వోత్తరాల గురించి తెలుసుకుని తను రాసిన ఒక న్యూస్ ఐటమ్ ద్వారా, అంటే ఆ న్యూస్ ఐటమ్ హెడ్లైన్లో వేయడానికి కూడా పబ్లిషర్ ఒప్పుకోకపోతే ఎక్కడో మామూలుగా మేము న్యూస్ పేపర్స్లోని చిన్న చిన్న వార్తలు గ్యాప్ ఫిల్లర్స్ కింద పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ కథలో కూడా జర్నలిస్టు రాసిన అనుపమ పరమేశ్వరన్ చేసింది ఆ క్యారెక్టర్. ఆ రాసిన ఐటమ్ చిన్నది పేపర్లో ఒక కార్నర్లో చిన్న న్యూస్ ప్రజెంట్ చేయగానే అది దేశం అంతా భగ్గుమంటుందన్నమాట. ఆ న్యూస్ కంప్లీట్గా ఇంటర్నేషనల్ నేషనల్ స్టాండర్డ్స్కి వెళ్ళిపోయి గవర్నమెంట్ దృష్టికి వెళ్ళి, ప్రైమ్ మినిస్టర్ దృష్టికి వెళ్ళి, పబ్లిషర్తో, ఎందుకంటే అది 70 ఏళ్ళగా ఉన్న పేపరు, అలాంటి పేపర్ తాలూకు మేనేజ్మెంటు ఎడిటర్ ఇన్ఛార్జితో డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ మాట్లాడే ఒక సందర్భం కథలోని తలెత్తినప్పుడు అక్కడ స్టార్ట్ అయిన కథ ఆ జర్నలిస్టు ఒక పట్టుదలగా తీసుకుని నాకు ఉద్యోగం తీసేసినా పర్లేదు, నేనేమైపోయినా పర్లేదు, కానీ ఇది మాత్రం 100% నేను ఛేదించి తీరుతానని చెప్పి తను వెళ్ళి అందరినీ కలుసుకుని అందరితో మాట్లాడుతుండడం ద్వారా ఈ కథ అలాగా స్టేజ్ బై స్టేజ్ అసలు ఈ రవితేజ యాక్ట్ చేసిన ఈ సహదేవ్ వర్మ క్యారెక్టర్ ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ క్యారెక్టర్, ఇలాంటివన్నీ కూడా తలకోన ఫారెస్ట్లో ఒక కొండ దగ్గర ఉన్న ఒక స్థావరంలో ఈ సహదేవ్ వర్మ అనే పాత్ర అక్కడ ఉండడం, వాళ్ళు అక్కడ మాత్రమే ఆ ఏరియాలో మాత్రమే దొరికే ఒక పత్తితో చేసిన, ఒక కాటన్తో తయారు చేసిన ఈ వస్త్రాలు కానీ వాటి గురించి సంబంధించిన ఒక ఫ్యాక్టరీని అక్కడ నెలకొల్పి అక్కడ ఉన్న తెగలకి, అంటే ఆ కొండ జాతి తెగలకి ఉపాధి కల్పించడం ద్వారా అక్కడ వాళ్ళకి ఆయన ఒక దేవుడిగా మారి వాళ్ళు పూజించే ఒక పాత్రగా ఎదిగిన ఆ సహదేవ్ వర్మ పాత్రకి సంబంధించిన రీసెర్చ్ మనం ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటాం. ఆ కైండ్లోని మన అనుపమ పరమేశ్వరన్ చేసిన ఆ క్యారెక్టర్ ద్వారా ఒకటి రివీల్ అవుతూ వెళ్ళడంలో ఫస్ట్ హాఫ్ రకరకాల క్యారెక్టర్లు, రకరకాల సిచ్యువేషన్స్ అవన్నీ కూడా క్రియేట్ అయ్యి దాని ద్వారా కథ చెప్పడం అనే ఒక ప్రక్రియని, అంటే మనం ఇంతకుముందు మహానటి సావిత్రిలో చూసాం. అది అంటే ఒక ఇద్దరు జర్నలిస్టులు వెళ్ళి శంకరయ్య అనే క్యారెక్టర్ కోసం వెతుక్కుని ఉంటూ వెళ్తే ఈ సావిత్రి గారి తాలూకా కథ అంతా ఓపెన్ అవ్వడం, అది అన్నది మనం ఆల్రెడీ మహానటి సావిత్రిలో చూసాము. అది ఇంకో సినిమాలో కూడా దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. అలాంటి అడాప్టేషన్ అన్నది ఈ కథలో కూడా ఉంది. త్రూ జర్నలిస్ట్ ఈ కథని చెప్పడం. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఈ కథని చెప్పేవాళ్ళు ముగ్గురున్నారు. ఒకటి ఈ అనుపమ పరమేశ్వరన్ జర్నలిస్ట్ క్యారెక్టర్ ముందుకు వెళుతున్నప్పుడు అందులో నవదీప్ చేసిన క్యారెక్టరు, అంటే ఈ సహదేవ్ వర్మకి సహచరుడుగా ఉన్న నవదీప్ క్యారెక్టర్ కూడా ఈ కథని రివీల్ చేస్తూ వెళ్తుంది. అనుపమ ఈ జర్నలిస్ట్ క్యారెక్టర్కి అన్నీ చెప్తుంది, అక్కడేం జరిగింది, ఇక్కడేం జరిగింది, అప్పుడేం జరిగింది, ఎప్పుడేం జరిగింది, ఇలా చెప్పుకుంటూ వెళ్తున్న దాంట్లో మాత్రం చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, చాలా టైట్ స్క్రీన్ ప్లే అనమాట. దానిలో ఒక వేస్ట్ సీన్ అన్నది మనం ఊహించలేం. ఒక కామెడీ కోసం ఒక సీన్ కానీ, లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ కోసం ఒక సీన్ కానీ, లేకపోతే పాటల కోసం ఒక లీడ్ సీన్స్ వేయడం, అనవసరమైన ఒక లవ్ ఎన్ఫోర్స్మెంట్ కథ మీదకి తీసుకొచ్చి, అంటే ఒక రొమాన్స్ చూపించడానికి, లేకపోతే ఆ మేరకి ఆడిటోరియంస్ని ఆకట్టుకోవడం అనే ఒక ప్రయత్నం అన్నది మాత్రం ఈ సినిమాలో, చాలా సినిమాల్లో అది చాలా డెస్పరేట్గా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ మాస్ ఆడియన్స్కి దగ్గర అవ్వాలన్న ఒక ఫార్ములా మన తెలుగు సినిమాకి 100% ఉంది. కాబట్టి ఆ ప్రయత్నం ప్రతి సినిమాలోని జరుగుతుంటుంది. బట్ ఈ సినిమాలో మాత్రం కార్తిక్ ఘట్టమనేని దాని గురించి ప్రత్యేకంగా మాత్రం ప్రయత్నించలేదు. నెరేషన్లో ఈ ఫస్ట్ హాఫ్ మనకు ఎలా ఉంటుందంటే ఇది 100% మన ఇండియన్ స్టైల్ ఆఫ్ మేకింగ్ కాదు, 100% హాలీవుడ్ స్టైల్ ఆఫ్ కైండ్ని అడాప్ట్ చేసుకున్నాడు కార్తిక్ ఘట్టమనేని. ఆ నెరేషన్లో ఏంటంటే మనకి ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఈ కథని ఇంట్రడ్యూస్ చేయడం, ఈ కథని నెరేట్ చేయడం, ఈ సహదేవ్ వర్మ పాత్ర జీవితంలో ఎలా జరిగింది, ఏం జరిగింది, అవన్నీ కూడా చెప్పడంలో ఒక చిన్న జిగ్జాగ్గా అనిపిస్తుంటుంది మనకి ఫస్ట్ హాఫ్లో.
100%. ఈ సీన్ ఎందుకు వస్తుందిరా, ఈ సీన్ ఎందుకు వస్తుందిరా అని చెప్పి అఫ్కోర్స్ మనకి ఆ సీన్ల ద్వారా ఈ సహదేవ్ వర్మ జీవితంలో ఏం జరిగింది, లేకపోతే సహదేవ్ వర్మ వల్ల ఇతరుల జీవితంలో ఏం జరిగాయి అనేది మనకి రివీల్ అవుతున్నప్పటికీ కూడా అది మన రెగ్యులర్ కైండ్ కాదు. అంటే మనది నార్మల్గా ఒక సీన్ తర్వాత ఒక సీన్ రావడం, ఒక సీన్ తర్వాత ఒక సీన్ రావడం, ఫుల్గా ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవ్వడం, ఇలాంటివేవో మనకి అలవాటు మొదటి నుంచి కూడా. బట్ ఈ సినిమా మాత్రం ఆ హాలీవుడ్ స్టైల్ ఆఫ్ నెరేషన్లో ఒక ఎపిసోడ్ వస్తుంటుంది, సడన్గా ఇంకో ఎపిసోడ్ కట్ అవుతుంది, ఆ ఎపిసోడ్ నుంచి ఇంకో ఎపిసోడ్ కట్ అవుతుంది, మళ్ళీ బ్యాక్ అండ్ ఫోర్త్ కథ మూవ్ అవుతూ ఉంటుంది. దీంట్లో కొంచెం జిగ్జాగ్గా అనిపిస్తుంది, ఏంట్రా ఇది ఇలా ఉంది, ఈ సీన్స్ ఇట్లా ఉన్నాయి ఏంటి, ఎప్పటికీ ముందుకు వెళ్ళట్లేదు కదా, ఎప్పటికీ ముందుకు వెళ్ళట్లేదు సినిమా అనే ఫీలింగ్ అనిపించున్న టైంలో కరెక్ట్గా ఇంటర్వెల్ బ్యాంగ్ పడింది. ఆ ఇంటర్వెల్ తర్వాత సినిమా మాత్రం జస్ట్ ఎక్స్ప్లోజన్, విస్ఫోటనం అంతే. మరి ఇంకా అసలు వేరే మాట అనడానికి వీల్లేదు. రవితేజవే ఈ సినిమాలో ఒక విస్ఫోటనం. ఎందుకంటే ఆ గెటప్ దగ్గర నుంచి అసలు యూ డోంట్ ఫైండ్ రవితేజ ఎట్ ఆల్. ఈ సినిమాలో రవితేజ ఉన్నాడా లేరా అన్న ఆలోచన వచ్చేంతగా ఉంటుంది ఆ డిఫరెంట్ క్యారెక్టరైజేషను. మాస్ అపీల్కి కావాల్సిన డైలాగులు కానీ, లేకపోతే ఆ మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ అసలు మామూలుగా ఒళ్ళు గగ్గురు పొడిచేటట్టుగా ఉన్నాయి సినిమాలో. ఆ టేకింగ్ కానీ, ఆ కలర్ ఎఫెక్ట్స్ కానీ, లైటింగ్ కానీ అవన్నీ కూడా ఎక్స్ట్రాడనరీ లెవెల్లో, నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఈ సినిమాలో. దానికి సంబంధించి ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యి ఓపెన్ అయ్యి ముందుకెళ్తుంటే మాత్రం యూ విల్ బి లాస్ట్ ఇన్ ది థియేటర్. ఇది నెక్స్ట్ లెవెల్ సినిమాగా చెప్పాలి తప్పితే, ఎందుకంటే ఇవాళ రేపు డైరెక్టర్లు అందరూ కూడా కొత్తగా చెప్పాలి, కొత్తగా ఏదైనా చూపించాలి, వాళ్ళదైన మార్కుని అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నం, తాపత్రయం ప్రతి యంగ్ డైరెక్టర్లోనే ఉంది. కానీ ఇక్కడ కార్తిక్ ఘట్టం నేను మాత్రం 100% అంటే టోటల్ షిఫ్ట్ తీసుకున్నాడు ఈ సినిమాలో. ఎందుకంటే మనం ఇన్ జనరల్గా ఈ కైండ్ ఆఫ్ సినిమాలు చూడడానికి మనం ఎప్పుడూ అలవాటు పడలేదు. ఓకే, వాళ్ళు ఇంగ్లీష్ హాలీవుడ్ ఫిల్మ్స్ మనం చూసి టెర్మినేటర్ కానీ, గ్లేడియేటర్ కానీ, ఇలాంటి సినిమాలు, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఆ నెరేషన్స్కి ఒక కైండ్ ఆఫ్ ఆడియన్స్ బాగా అలవాటు పడ్డారు. బట్ మన జనరల్ ఆడియన్స్కి వచ్చేసరికి ఏంటంటే మన రెగ్యులర్ నెరేషను, ఒక స్టోరీ ఫ్లో అన్న ఆ ఫ్లోని మనం బాగా అలవాటు పడ్డాం. బట్ ఈ సినిమాలో అలాగే ఎక్స్పెక్ట్ చేయడానికి మాత్రం ఈ సినిమా ఒప్పుకోదు, ఈ సినిమా అలౌ చేయదు. ఈ సినిమా వేరే లెవెలు, వేరే స్కూలు, వేరే థాట్, అసలు ఆ స్కూల్ ఆఫ్ థాటే డిఫరెంట్. దానిలో ఈ నెరేషన్లో ఏంటంటే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మాత్రం అసలు ఆ యాక్షన్ ఎపిసోడ్స్తో పాటు కథ ముందుకు జరగడం, దాంట్లో రవితేజ క్యారెక్టర్ సహదేవ్ వర్మ ఎలాగ సాక్రిఫైజులకి ఎదురెళ్ళాడు, ఎలాగ సాక్రిఫైజులకి ప్రిపేర్ అయ్యాడు అనే ఒక కాన్సెప్ట్ చూపించినప్పుడు మాత్రం సెకండ్ హాఫ్లో సీన్కి రవితేజ క్యారెక్టర్, ఆ సహదేవ్ వర్మ క్యారెక్టర్ అన్నది అలా రైజ్ అయ్యి అసలు ఆ రైజ్ అన్నది థియేటర్లో సెకండ్ హాఫ్లో ఎలా ఉందంటే అస్సలు చాలా గ్రిప్పింగ్గా అనమాట, అసలు స్పైన్ చిల్లింగ్గా ఉంటుంది ఆ సీన్స్ అన్నీ కూడా. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ చెప్పడానికి ఇందులో ఈ ఎమ్యునిషన్ అంటే మన ఈ గన్స్ ఈ ప్రపంచంలో ఎన్ని కోట్ల ఈ వెపన్స్ తయారవుతున్నాయి, ఆ వెపన్స్ ఎన్ని కోట్ల మంది దగ్గర ఉన్నాయి అంటే ఒక్కొక్క మనిషిని ఈ ప్రపంచ జనాభాలో ఒక్కొక్క మనిషిని చంపడానికి ఒక్కొక్క వెపన్ ఉన్నన్ని వెపన్స్ తయారవుతున్న దాంట్లో దుర్మార్గుల చేతిలో లేకపోతే చాలా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేతిలో కనుక ఈ వెపన్స్ పడితే దాని తాలూకా మారుణ హోమం ఎలా ఉంటుంది అన్నది ఈ సినిమాలో మనకి చాలా గొప్పగా అసలు రివీల్ చేసి చెప్పడం. ఇట్స్ ఎ గ్రేట్, అంటే అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఒక సోషల్ అవేర్నెస్ ఫిల్మ్గా చెప్పాలి. దాన్ని అంత అద్భుతంగా సినిమాటిక్ వెర్షన్గా క్రియేట్ చేయడం అన్నదే ఈ సినిమాలో, ఈగిల్ సినిమాలో ఛాలెంజ్. ఆ ఈగిల్కి ఉండే కాన్సన్ట్రేషను, ఈగిల్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ కాన్సన్ట్రేషన్, ఈగిల్ వ్యూ అంటారు, ఈగిల్స్ వ్యూ అని. ఆ ఈగిల్స్ వ్యూ అన్నది ఈ సినిమాలో చాలా పర్ఫెక్ట్గా ప్రజెంట్ అయింది. అఫ్కోర్స్ రవితేజ క్యారెక్టర్ లాస్ట్లో ఎండ్ అయిపోతుంది, దాని మీద ఒక డైలాగ్ కూడా చాలా మంచి డైలాగు. అంటే ఈగిల్ మనకు కనిపించడు సహదేవ్ వర్మ, బట్ అన్ని చోట్ల వ్యాపించి ఉంటాడు. అంటే తన కాన్సెప్ట్, ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరి చేతిలోని దుర్మార్గుల చేతిలో, అక్రమదారుల చేతుల్లో ఇటువంటి వెపన్స్ పడకూడదనే ఒక మహాయజ్ఞాన్ని చాలా సక్సెస్ఫుల్గా తన ప్రాణాలని స్టేక్ చేసి మరీ ఆ క్యారెక్టర్ చేయడం అన్నది
100% దీంట్లో ఒక రకమైన పేట్రియాటిజం ఉంది, ఒక కమిట్మెంట్ టువర్డ్స్ ది సొసైటీ, కమిట్మెంట్స్ టు ద ఫెలో హ్యూమన్ బీయింగ్స్ అన్నది ఈ సినిమాలో 100% వాచ్ చేసి ఇట్ డిజర్వ్స్ ఎనీ కైండ్ ఆఫ్ అన్ ఇంటర్నేషనల్ ప్రైజ్ అండ్ క్లెయిమ్, దానిలో డౌటే లేదు. ఇందులో ముఖ్యంగా ఇంకొక వ్యక్తి గురించి చెప్పాల్సింది ఏంటంటే ఈ సినిమా సంభాషణలు రాసిన మణిబాబు చాలా ఎంత గొప్పగా రాశాడంటే డైలాగులన్నీ కూడా ఏదో డైలాగ్ కోసం డైలాగ్ రాయకుండా, ఏదో పంచ్ డైలాగుల కోసం ట్రై చేయకుండా తను రాసిన ప్రతి డైలాగు ఒక హ్యూమన్ టచ్తో సహదేవరమ్మ పాత్రని ఎగ్జిబిట్ చేస్తూ, రివీల్ చేస్తూ, దాన్ని ప్రాపర్గా షోకేస్ చేస్తూ తను రాసిన డైలాగులు, మణిబాబు రాసిన డైలాగులు మాత్రం 100% దే స్టాండ్ అపార్ట్. ఇప్పుడు వచ్చిన రచయితలందరిలో కూడా ఈ తనదైన ఒక పోకడ, తనదైన ఒక ధోరణి ఈ సినిమాలో 100% కనిపించింది. మనం నార్మల్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైలాగులను మనం ఎక్కువగా మెచ్చుకుంటాం. ఆయన సినిమా వచ్చిందంటే ఆ డైలాగుల కోసమే థియేటర్కి పరిగెడతారు ఆడియన్స్. అలాంటి ఒక వాతావరణంలో మణిబాబు తనదైన ఒక మార్క్ని, తనదైన ఒక స్పార్క్ని ఇందులో ఎగ్జిబిట్ చేయడమే ఈ సినిమాకి చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ డైలాగ్ నెరేషను, అటువంటి డైలాగ్ రైటింగ్ లేకపోతే ఈ సినిమాకి న్యాయం జరిగి ఉండేది కాదు. ఎందుకంటే ఈ సినిమా కథే ఒక హయ్యర్ ఐడియల్తో చేసిన సినిమా, అటువంటి ఒక ఉన్నతాశయంతో చేసిన సినిమాలో రాసే డైలాగులకి ఒక సోషల్ పర్పస్ ఉండాలి, ఆ క్యారెక్టర్లు డిగ్నిటీ పడిపోకుండా రాయాలి. ఆ ఛాలెంజెస్ అన్నీ కూడా మణిబాబు చాలా బాగా హ్యాండిల్ చేసి ఈ సినిమాలో తనదైన మార్కును బాగా స్కోర్ చేయడం జరిగింది. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఎన్ని సీన్లు ఉన్నాయో ఇదొక టెక్స్ట్ బుక్ ఇన్ఫ్యాక్ట్. అంటే ఈ తర్వాత వచ్చే తరం సినిమా డైరెక్టర్స్కి కానీ, లేకపోతే డైరెక్టర్స్ అవుదాం అనుకున్న వాళ్ళకి కానీ, వాళ్ళందరికీ కూడా ఈ సినిమా అనేది ఒక టెక్స్ట్ బుక్, ఒక రిఫరెన్స్ వర్క్ లాగా 100% ఉపయోగపడుతుంది. అందులో నవదీప్ ఇంతవరకు ఏ రకమైన క్యారెక్టర్లు చేస్తూ వచ్చినప్పటికీ కూడా ఇందులోని చాలా మేజర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది స్టోరీ. తను చాలా కథ ఏం జరిగింది, ఎలా జరిగింది అని చెప్పి ఈ జర్నలిస్ట్ క్యారెక్టర్ చెప్పడంలో ఎక్కువ అమౌంట్ ఆఫ్ సీన్స్ అన్నీ కూడా నవదీప్ మీదే ఉన్నాయి. నవదీప్ లుక్డ్ వెరీ డిగ్నిఫైడ్, వెరీ సాలిడ్ క్యారెక్టర్, చాలా బాగా చేశాడు నవదీప్. ఎందుకంటే ఒకళ్ళని కాదు, అందులో కావ్య తాపర్ అన్న అమ్మాయి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు అనుకోకుండా ఈ సహదేవ్ వర్మ పాత్రకి కావ్య తాపర్ చేసిన అమ్మాయిది ఫస్ట్ పిక్చర్ ఇక్కడ అనుకుంటాను, 1వ చేసిందేమో. ఆ క్యారెక్టరు అమ్మాయి చాలా బాగా సూట్ అయింది. కాకపోతే కొత్త అమ్మాయి కాకుండా కొంచెం రెగ్యులర్గా అలవాటు పడ్డ అమ్మాయి అయితే ఆ అమ్మాయి చచ్చిపోయినప్పుడు ఆ సెంటిమెంట్ ఇంకా బాగా వర్కౌట్ అయ్యేదేమో నేను అనుకున్నాను, అనిపించింది నాకు. బట్ అదేం పెద్ద డస్ నాట్ మ్యాటర్ మచ్. బట్ అందులో మళ్ళీ డైరెక్టర్ చేసిన దానిలో కూడా మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య ఈ క్యారెక్టర్ ఎక్కడ పడిపోకుండా సహదేవ్ వర్మ అన్న క్యారెక్టర్, ఎందుకంటే ఈజ్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ ఏ వెరీ వెరీ హయ్యర్ ఐడియల్ కమిటెడ్ టు ది వరల్డ్ వెల్ఫేర్. అలాంటి ఒక క్యారెక్టరైజేషన్ తీసుకొచ్చినప్పుడు ఆ లవ్లో పడ్డం అన్నది కూడా మళ్ళీ దట్ లీడ్స్ టు ఎనదర్ నోబుల్ డెవలప్మెంట్ కథలో. ఎందుకంటే ఆ సీన్స్ అన్నీ కూడా ఆ గన్తోనే తను హీరోయిన్కి దగ్గర అవుతాడు, అండ్ హీరోయిన్కి తనకి ఉండే మూమెంట్స్ అన్నీ కూడా గన్ ద్వారానే ప్రజెంట్ చేయడం అన్నది చాలా ఫ్రెష్గా కొత్తగా ఉంది సినిమాలో. అండ్ ఆ అమ్మాయి ఎప్పుడైతే ఈ టెర్రరిస్టుల తాలూకా ఘాతకానికి బలై చచ్చిపోతుందో, ఆ చచ్చిపోయినప్పుడు హీ టేక్స్ ఎ డెసిషన్ సహదేవ్ వర్మ. అంటే ఈ ప్రపంచంలో ఈ మారణాయుధాలు అన్నవి 100% ఎవరి చేతిలో పడితే వారి చేతిలో పడకూడదని ఒక గ్రాండ్ ప్లాన్ని సినిమా మొత్తం మీద ప్రపంచ దేశాల్లో, చాలా దేశాల్లో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం, వాటన్నిటిని కూడా టువర్డ్స్ క్లైమాక్స్ వాటన్నిటిని కూడా చాలా ప్రాపర్ ఆర్డర్లో షోకేస్ చేయడం, ఇవన్నీ కూడా చాలా బాగా జరిగాయి. ఆఫ్కోర్స్ మనకి ఇన్ జనరల్గా ఇలాంటి వాటిని మనం ఏ సెంటర్ సినిమాలు అని చెప్పి మార్క్ వేస్తాం. బట్ రవితేజ ఏ సెంటరు, బి సెంటరు, సి సెంటరు హీరో అయితే ఇందులో ఇంత ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఫిల్మ్లో కూడా ఆ అమ్మవారు ఒక్కసారిగా ఆవిడ చేతిలోంచి రివీల్ అయిన ఆ ఫైర్ ఆర్మ్స్ అవన్నీ కూడా చూసినప్పుడు థియేటర్ అసలు ప్రసాద్ ఐమాక్స్లో దద్దరిల్లిపోయింది. ఆ ఎపిసోడ్ మాత్రం సినిమాలో ఆ ఎపిసోడ్ని సెకండ్ హాఫ్లో వాళ్ళు గెయిన్ చేయడం వల్ల సెకండ్ హాఫ్కి బ్రహ్మాండమైన హెవీనెస్ వచ్చింది ఫిల్మ్కి. అండ్ ఐ బిలీవ్ ఈ సినిమాని
ఒక కొత్త కోణంలో ఈ సినిమాని చూడాలి. రెగ్యులర్గా అరే మా రవితేజకి పాటలు లేవురా, డ్యాన్స్లు లేవురా, లేకపోతే ఎటకారాలు లేవు ఇలాగ అనుకుని చూసే సినిమా మాత్రం కాదు. అది నేను ఒక ప్రేమపూర్వకమైన హెచ్చరికగా మా ఐ డ్రీమ్ ప్రేక్షకుల వద్దకి నా తాలూకా ఆలోచనని తీసుకెళ్తున్నాను. ఈ మొత్తం టోటల్ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ హాఫ్ చూసి ఇంటర్వ్యూల్లో బయటకు వచ్చినప్పుడు ఒక రకమైన ఫీలింగ్తో వస్తాము, సెకండ్ హాఫ్ చూసి బయటకు వచ్చిన తర్వాత ఇంకో రకమైన ఫీలింగ్తో వస్తాం. బట్ యూ విల్ గో హోమ్ విత్ ఏ కైండ్ ఆఫ్ కన్విన్స్డ్ మైండ్, లేకపోతే ఒక జస్ట్ ఆ సినిమా పట్ల ఒక అడ్మిరేషను. కార్తీక్ ఘట్టమనేని అండ్ టీజీ విశ్వప్రసాద్ గారు అండ్ హీరో రవితేజ గారు వీళ్ళందరి పట్ల ఒక రకమైన అడ్మిరేషన్తో మనం ఇంటికి వెళ్తామని మాత్రం చెప్పగలను. ఈ సినిమా 100% ఏ సెంటర్, బి సెంటర్, సి సెంటర్ అన్ని సెంటర్లోని చూసే సినిమా ఇది. అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, మాస్కి కావాల్సిన యాక్షన్ ఎక్స్ప్లోజన్ ఉన్నది. అసలు అమ్మవారి ఎపిసోడ్ చాలు, అమ్మవారి సినిమాలోగో లేకపోతే దేవి సినిమాలోగో ఈ అమ్మవారు ప్రజెంట్ అయిన చాలా సినిమాల్లోనే ఆ ఇంపాక్ట్ ఎలాగైతే బీసీ సెంటర్స్లోని ఏ సెంటర్లోని ఎలా క్రియేట్ అయిందో ఆ ఒక్క ఎపిసోడ్ సినిమాకి చాలు. అద్భుతంగా ఉంది ఆ సీను అండ్ ఆ పర్టికులర్ ఎపిసోడ్. సో మీరు అందరూ కూడా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయగలరు. అండ్ రవితేజ కెరీర్లో మాత్రం 100% దిస్ విల్ స్టాండ్ యాజ్ ఎ సెపరేట్ మాన్యుమెంట్ ఇన్ హిస్ కెరీర్. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళిద్దరూ దే మస్ట్ బి అప్రిషియేటెడ్. టీజీ విశ్వప్రసాద్ గారు అండ్ కార్తీక్ ఘట్టమనేని, ఆల్ ద పీపుల్ ఈ సినిమాలో చేసిన అందరూ కూడా చాలా చక్కటి పాత్రలు వాళ్ళు బాగా క్రియేట్ చేశారు. వాళ్ళకి కావాల్సిన డైలాగులు, సీన్లు అన్నీ కూడా చాలా ప్రాపర్గా వాటిని ప్లాన్ చేశారు. కాబట్టి ఈ సినిమాలోని ఈ వంకర్ టెంకర్ సీను ఆ 2 సీన్లు తీసేస్తే బాగుండరా, ఈ 3 సీన్లు తీసేస్తే బాగుండరా అన్నట్టుగా మాత్రం సినిమా లేదు. ఇట్స్ ఏ పవర్ ప్యాక్డ్ ఫిల్మ్ ఈగిల్. సో యూ ఆల్ వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.